క్రీస్తునామమున శుభవందనాలు. చూసుకున్నట్లయితే గలతీ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం, ధర్మశాస్త్రమంతయు నిన్ను వలని పొరుగువాని ప్రేమించుము. చూసిరా, ధర్మశాస్త్రం మోషే ఏం చేసిండు? ధర్మశాస్త్రం వచ్చింది కాబట్టి ధర్మశాస్త్రం ఏముందంటే నిన్ను వలని పొరుగువాని ప్రేమించమంటుంది అని ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. అది క్రైస్తవాత్మ జీవితంలో మన ఇంటి పక్కోలే కావచ్చు, ఇంటి ముందరోలే కావచ్చు, మన పనిచేస్తున్న స్థలంలో మన సహోద్యోగి, మన బాస్, కింద పనిచేసే వర్కర్స్ ప్రేమించాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు చేసే పని స్థలంలో మీ వర్కర్ రాలేడు, అప్పుడు ఆఫీస్ ఊడ్చుకోవాలి, మనం తాగే గ్లాస్ కడుక్కోవాలి, చిన్న చిన్న పనులు ఉంటాయి. కొద్దిగా లేట్ వచ్చిన ఆఫీస్కి అవి మనం చేసుకుంటే వచ్చేవారికి క్రీస్తవునుడు పరలోకముందు మీ తండ్రి సత్క్రియలు చూడాలి. మన సత్క్రియ చూసే వాళ్ళు క్రీస్తుని అంగీకరించాలి. ఎందుకంటే ఒక క్రైస్తవుని ప్రవర్తనే సువార్త. మనం ఎంత క్రీస్తు మహిమ చూపిస్తే అన్యజనం ఎదుట మన ప్రవర్తన అంత మంచిగా ఉంటుంది. కాబట్టి క్రైస్తవాత్మ జీవితంలో మనం ఫలించాలంటే, మనం ముందుకెళ్ళాలంటే, ఎదగాలంటే మనం నిన్ను వలని పొరుగువాని ప్రేమించాలి. అంటే ఇతరులకు మనం సహాయం చేయాలి. అదేవిధంగా గలతీ పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం చూడండి, మనము మేలు చేయడం విసుకై ఉందాము. మనము మేలు చేయటం విసుకై ఉందాము. మనము అలయక మేలు చేస్తే తగిన కాలమందు పంట కోతుము. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషంగా విశ్వాస గృహమునకు చేరిన వాడిలను మేలు చేయడము. మన అందరి ఎడల మేలు చేయాలి. ఎందుకంటే అందరికీ మేలు చేస్తే దేవుడు మనకు మేలు చేస్తాడు. ఈ క్రైస్తవాత్మ జీవితంలో మనము చాలామంది ఏం చేస్తారు? మేలు చేయదగినది నుండి చేయకుండా పాపం. కాబట్టి మనం ఇతరులకు అడగమునిపై హెల్ప్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీ పక్కింటి వాళ్ళు హాస్పిటల్ ఉన్నారనుకోండి, మీ ఇంట్లో ఫ్లాస్క్ ఉంటే ఫ్లాస్క్ ఇవ్వండి అడగకముందు. ఇతరులు, మీరు రోడ్డు మీద వెళ్తున్న ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నాడు, అతనికి లిఫ్ట్ ఇవ్వండి. దాని ద్వారా మన సువార్త ఇంకా ముందుకు వెళ్తుంది, ఇంకా మనము ఫలిస్తాం. కాబట్టి ఈ క్రీస్తు ఏమన్నాడు? మేలు చేయటందు విసుకగా ఉందాము. మనం ఇతరులకు సహాయం చేసేటలో విసుకగా ఉండాలి. పీలాతు చూసిరా, పీలాతుకు అధికారం ఉంది క్రీస్తును విడిపించవచ్చు. విడిపిస్తే ఇంకా 5వ సువార్త అయ్యేది. మత్తయి సువార్త, మార్కు సువార్త, యోహాను సువార్త, లూకా సువార్త, 4 సువార్తలు ఉన్నాయి కదా. యేసయ్య సువార్త ప్రారంభించడం 3.5 సంవత్సరాలు చేసిండు. హేరోదు బంధిస్తాడు, పీలా దగ్గర పంపిస్తాడు. వాళ్ళు ఇద్దరెవరు? ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్న అధికారులు, రాజ్యాధికారం ఉన్నది. కానీ చివరికి పీలాతు యేసు ప్రభువును శిలువకు అప్పచెప్తాడు. ఎందుకంటే యేసయ్య యందు ఏ పాపం లేదు. అతడు మేలు చేసిన విసుక ఉన్నదా? లేడు. క్రీస్తు చనిపోకముందే, ప్రాణం విడవకముందే శిరచ్ఛేదనం అయిపోయాడు పీలాతు. పీలాతు అంటే ఎవరు? గవర్నర్. అంటే ఆ రోమ సామ్రాజ్యానికి ఉన్న ముఖ్యమంత్రి కంటే పవర్లు ఎక్కువ ఉంటుంది గవర్నర్ అంటే. అతడు సహాయం చేయలేడు, సహాయం చేసడం చేయనీయలేదు. ఏమైపోయాడు? శిరచ్ఛేదనం అయిపోయాడు. ఇస్కరియోతు యూదా ఆ విధంగా చనిపోయాడు ఉరిపెట్టుకొని. అయితే క్రైస్తవాత్మ జీవితంలో మనం ఏం చేయాలంటే మేలు చేయటం విసుకగా ఉండాలన్నట. కొంతమంది ఉంటారు, వాళ్ళు మేలు చేయరు, చేసేటోని చేయనియరు. అన్యజనంగా అంటే అది విశాల మార్గం. అన్యులే కాదు, క్రైస్తవులలో ఉన్నారు చాలామంది. కాబట్టి మనం ఏదంటే మేలు చేద్దాం. ఇతరులకు మేలు చేస్తూ ముందుకు వెళ్తే చాలా ఫలిస్తాం. మీరు పనిచేసే ఉద్యోగమే కావచ్చు, కిరాణా షాపు కావచ్చు, వ్యాపారమే కావచ్చు, ఏదైనా కావచ్చు, మనం మేలు చేస్తే మేలు, కీడు చేస్తే కీడు.
తగిన కాలం మందు పంట కోదమని ఉంది ఇక్కడ. మీరు మీ సహోదరుని గురించి కానీ, మీ ఆఫీస్లో ఉన్న వ్యక్తి కానీ, మీ ఇంటి దగ్గర ఉన్న వ్యక్తి కానీ మనం సహాయం చేసాం అనుకో, తగిన కాలం మందు పంట కోస్తాం. కాబట్టి ఈ క్రైస్తవాత్మ జీవితంలో మనం ఫలించాలంటే, మనం ముందుకు వెళ్ళాలంటే, మనం జీవించాలి.